హలో మై డియర్ సబ్స్క్రైబర్స్. సో ఈ వీడియోలో అయితే తిరుపతి జర్నీలో మనం ఉన్నాం. వచ్చేసి ఇదైతే తిరుపతి జర్నీలో థర్డ్ వీడియో. ఈ రోజు అయితే మేమైతే తిరుపతిలో ట్రైన్ దిగాము. తిరుపతి దగ్గరలో అంటే తిరుపతి స్టేషన్ కాడ ఉంది కదా, తిరుపతి కొంచెం దూరంలో అయితే స్టేషన్లో ట్రైన్ దిగాం. అక్కడ నుంచి అయితే అలిపిరికి ఆటోలో అయితే వెళ్తున్నాం. సో ఈ జర్నీ చూడండి, స్టేషన్ టు అలిపిరి మెట్లు. అలిపిరి నుంచి తిరుపతి మెట్లు అయితే 3500 మెట్లు ఉంటాయట. మీకైతే ప్రతి మెట్టు చూపిస్తాను. అంటే ఒక్కొక్క 500 మెట్లు, 1000 మెట్లు, 1200 మెట్లు అట్లయితే రికార్డ్ అయితే చేశాను. ఒక్కొక్క మెట్టు కాడ అయితే ఏమేమి ఉందో ఈ వీడియోలో చూద్దాం. సో మేమైతే స్టార్ట్ అయిపోయాం బస్ స్టేషన్ నుంచి. సో అంటే బస్ స్టేషన్ దగ్గరనే ఉంటుంది. సో మేమైతే స్టార్ట్ అయిపోయాం ఆటోలో. సో మేమైతే వెళ్తుండగానైతే స్కూల్ టైం అయితే 7:30 అలా అయితే అలిపిరి కాడికి మెట్ల కాడికి వచ్చాం. ఇక్కడనైతే బ్యాగ్స్ అయితే ప్యాక్ చేసి ఇస్తే ఆడికి పైకి తీసుకుపోతారట. సో మేమైతే ఇక్కడ బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసి అయితే ఇచ్చేసాం. ఆడ చెక్కింగ్ జరుగుతుంది. ఈ ఫ్రేమ్లో చూడండి తిరుపతి కొండ. సో మేమైతే ఆడైతే బ్యాగ్స్ ఇచ్చేసి ఈ వేళ పోవాలట. సో ఈ వేళ పోతే స్టార్టింగ్ మెట్ల నుంచి అయితే ఉంటాయట. సో ఈ వేళనైతే అందరూ వెళ్తూ ఉంటే మేము కూడా వెళ్ళాం. సో ఇదే స్టార్టింగ్ పాయింట్ మెట్లకు, 3500 మెట్లకు స్టార్టింగ్ పాయింట్. ఇక్కడనే కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తారట. ఈ ఫ్రేమ్లో చూస్తే మీకు అయితే ఒక దీపం లాంటిది కనబడుతుంది కదా, మ్యాక్సిమం వెలుగుతూనే ఉంటుంది. అది మెట్లు ఎక్కేవారైతే దాన్ని మొక్కి స్టార్ట్ చేస్తారు హారతి తీసుకొని. సో చూడండి, కొబ్బరికాయ కొడుతున్నారు, హారతి తీసుకుంటున్నారు, అక్కడ పూరి బస్తీలు అయితే పెడుతున్నారు. సో మేమైతే స్టార్ట్ అయ్యాం. 3500 మెట్లు తిరుపతి మెట్లు. సో ఈ జర్నీ చూడండి, మొత్తం ఒక్క మెట్టు నుంచి లాస్ట్ 3500 మెట్ల వరకు అయితే నేను చూసినవి మీకు కూడా చూపిస్తాను. సో రెడీగా ఉండండి. సో ఇన్ని మెట్ల తర్వాతనైతే ఒక 20 మెట్ల తర్వాతనైతే ఇలా ఉంది చూడండి. ఇక్కడనైతే ఆగి వాటర్ పట్టుకునేందుకు ఫ్రెష్ వాటర్ ప్లాంట్ కూడా ఉంది. సో మేమైతే ఆడ కూర్చొని కూర్చేపు అయితే పులిహోర అన్నం తిన్నాం. సో ఎక్కేదానికి అయితే ఎనర్జీ దొరుకుతుంది కాబట్టి సో స్టార్ట్ అయిపోయినా. తిన్నుడు అయిపోయిన తర్వాత సో ఇక్కడ ఆగైతే బొట్టు పెట్టుకోవడం జరిగింది. చూడండి, ఈ వేలో వెళ్ళడం చూడండి, ఈ వేలోనే వెళ్తారట. సో ఈ వేలో వెళ్తుండగానైతే ఆడొకటి కనిపించింది. మీకైతే ఒక ఫ్రేమ్ ఆప్ అయితే చూపిస్తాను చూడండి. 1 2 3 చూడండి, ఫ్రేమ్ అయితే ఆగింది. సో సాష్టాంగ నమస్కారం పెట్టారు. సో దేవునికి అయితే భక్తులైతే సాష్టాంగ నమస్కారం అయితే పెడతారట. సో ఆ వేళ వెళ్తుంటే మరీ లాంగ్ అయిపోతుందని ఈ వేళను అయితే వెళ్ళడాను. సో ఈ వేళ వెళ్ళిన తర్వాతనైతే మ్యాక్సిమం ఏంటంటే తిరుపతి మెట్లు ఎక్కే ముందు పక్కకు లోపలికి ఒక గుడి అవుతుంది. సో జనం అంతా దాని లోపల నుండి వెళ్ళి తర్వాత తిరుపతి మెట్లు అయితే ఎక్కడం స్టార్ట్ అవుతాయి. సో ఇది ఆ గుడికి ఓపెన్ చూడండి. సో ఈడికి వెళ్ళైతే దర్శించుకొని లార్డ్ వెంకటేశ్వర స్వామిని అయితే దర్శించుకొని అయితే ఇంకా పైన అయితే విజిట్ చేసేందుకైతే భక్తులు అయితే వెళ్తారు. సో ఇక్కడ ఫస్ట్ చూడండి, ఈ ఫ్రేమ్లో అయితే అందరు వెళ్ళి వస్తున్నారు. సో స్టార్ట్ అయిపోయాం. సో లోపలికి అయితే వెళ్ళి బయటికైతే స్టార్ట్ అయ్యాం. సో ఇలాంటివి పెద్దవి మ్యాక్సిమం 4 ఉంటాయి. మీకు ఈ వీడియోలో అయితే ప్రతి స్టెప్ కౌంట్ ఉంటుంది కాబట్టి ఇవి మాత్రం చాలా కనబడుతుంటాయి.
సో చూడండి, జర్నీలను అయితే నేను ఎక్స్పెక్ట్ చేసింది వేరు, జర్నీలో జరిగింది వేరు. అంటే మ్యాక్సిమం నేను 7 కొండలు అంటే సీరియల్గా 7 కొండలు ఉంటాయి, సీదా 3500 మెట్లు ఉంటాయి అనుకున్నాను. కానీ జర్నీలో జరిగింది వేరు. కొండలు, దూరము, మెట్లు, సపరేట్ లాంగ్, మ్యాక్సిమం వేరే లెవెల్ అనిపించింది జర్నీ అయితే, తిరుపతి జర్నీ. అందుకని చాలా వరకు అయితే తిరుపతి జర్నీ చేస్తే చాలా బాగుంటుందని అంటారు చాలా మంది. ఈ ఫ్రేమ్ లో చూడండి, రాయి మీదనైతే చెక్కారు. సో లోపలికి వెళ్తుంటేనైతే ఒక్కొక్కటి మనకైతే తెలుస్తుంటుంది. సో నేనేం చూశాను, నేనేం చేశాను అన్ని ఈ వీడియోలో అయితే కనబడుతుంది. సో నేనైతే ఒక మ్యాక్సిమం ఎన్ని మెట్లు ఎక్కామనుకుంటున్నాను, 150 మెట్లు. మ్యాక్సిమం 150 మెట్ల కాడనే జింకలు అవుపిస్తున్నాయి చూడండి. 3 జింకలు అయితే ఆడున్నాయి. సో ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి చూస్తే ఆడ కూడా కొన్ని జింకలు అయితే ఉన్నాయి చూడండి. స్టాప్ చేశాను, మ్యాక్సిమం బ్రేక్. సో చూడండి, జింకలు అయితే ఉన్నాయి. అంటే మొత్తం అడవి కాబట్టి జింకలు అయితే ఉన్నాయి. సింహాలు, పులుల గురించి అయితే తెలియదు, కానీ అప్పుడైతే మ్యాక్సిమం మేము పోయి 3 months 4 months ముందు అయితే చిరుత పులి అలాంటివి అయితే విన్నాను, తిరుపతిలో పులి సంచరిస్తుందని. సో మేము వెళ్ళినప్పుడు అయితే మాకైతే అంత ఏమి కనబడలేదు, కానీ మేము వెళ్ళినప్పుడు జంతువులు అయితే చాలా వరకు అయితే చూసాం. సో జింకలు అయితే ఫస్ట్ కనబడ్డది, కౌంట్ చేసుకోండి, ఫస్ట్ అయితే జింకలు కనబడ్డాయి. సో వెళ్తూ ఉంటే మ్యాక్సిమం ఒక 100 మెట్లకు దుకాణాలు అయితే ఉన్నాయి. మీకేమన్నా అలసిట అనిపిస్తే తాగేదందుకు చూడండి. ఇక్కడ చూద్దాం, మ్యాక్సిమం 350 మెట్లకు దేవుని 10 అవతారాలు, శ్రీ విష్ణువి 10 అవతారాలు అయితే మీకైతే కన్ఫామ్గా అవుపిస్తాయి. ఒక్కటి నుంచి 3500 మెట్ల వరకు అయితే అన్ని అవతారాలు అయితే మీకు కనిపిస్తుంది. 10 అవతారాలు కనిపిస్తాయి, 10 అవతారాలు. సో మ్యాక్సిమం 100-200 మెట్లకైతే దుకాణాలు అయితే ఉంటాయి. మీకు ఏమన్నా అలసిట అనిపిస్తే దుకాణాలే కాదు, రకరకాల షాప్స్ అయితే ఉన్నాయి. చాలా వరకు ఎక్కే వాళ్ళకు దాహం వేస్తుంటుంది, ఆకలి అవుతుంది కాబట్టి దుకాణాలు అయితే ఉన్నాయి, ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. సో కోతులు చూడండి, సెకండ్ వన్ కోతు. సో చూసారు కదా, ఫస్ట్ వచ్చేసి జింకలు, సెకండ్ వచ్చేసి కోతులు. మరి థర్డ్ ఏం కనబడుతుందో చూసేదానికి రెడీగా ఉన్నారు కదా. సో అలానే జర్నీ చేసుకుంటా నేనైతే వెళ్ళసాగాను. సో చూడండి, ఇది రెండోది పెద్దది, మ్యాక్సిమం వీటిని మండపం అని అంటారు అనుకుంటా, తోరణం లేకపోతే దర్వాజా. సో దర్వాజా, తోరణం అనుకుందాం. సో నేను వెళ్తుండగానైతే అక్కడనైతే మెట్లు దాటి రాయి మీద రాయి పెడుతున్నారు. సో రాయి మీద రాయి పెడుతున్నారు ఎందుకు అని నాకు కూడా తెలియదు. కాకపోతే నేను సుత స్మాక్గా నైస్గా అటు జంప్ చేసేసి రాయి మీద రాయి పెట్టాను చూడండి. అంటే 4 రాయిలు పెట్టాను, పెద్ద రాయి మీద చిన్న రాయిలు 4 పెట్టాను. ఒకవేళ దీనికి రీజన్ తెలిస్తే కామెంట్ చేయండి, ఎందుకు రాయి మీద రాయిలు అలా పెడతారో నాకు కూడా తెలియదు. కానీ మళ్ళా తిరుపతికి ఏ టైంలో వెళ్తాము అని తెలియక నేనైతే పెట్టాను చూడండి. సో ఈ ఫ్రేమ్లో అయితే కనిపిస్తుంది, ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో చెప్పేది ఏంటిదంటే చూడండి, క్లియర్ కనిపిస్తుంది, ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇలాంటి వీడియోలు మీకు కనిపిస్తున్నాను కాబట్టి ఒక లైక్ చేసుకోండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ జర్నీ మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయాలనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. తిరుపతి ఎలా ఉంటుందో, తిరుపతి వీడియోలో చూస్తే వేరే
ఆ ఫీలింగ్ అనేది వేరే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాను, ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఆ ఫీలింగ్ అనేది పొందాలని అనుకుంటున్నాను. ఆ అనుభూతి వేరే ఉంటుంది. ఆ ఫీలింగ్, ఆ పాజిటివ్ ఎనర్జీని అయితే మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఆ ఫీలింగ్ బాగుంటుంది. చూడండి, తిరుపతి మెట్లు మ్యాక్సిమం నేనైతే 580 మెట్లు ఎక్కిన తర్వాత అయితే నేనైతే ఎలా ఉన్నానో చూడండి. చెమటలు పట్టినాయి, అంటే మ్యాక్సిమం పడతాయి, అది కామన్. సో చూడండి, 580 మెట్ల అయితే మేము ఆడడం జరిగింది. కొద్దిసేపు రెస్ట్ తీసుకుందామని. జనాలు అయితే ఎక్కుతున్నారు, కొద్దిసేపు కూర్చుంటున్నారు, వెళ్తున్నారు. సో అలా చూడండి, వీడియోలో ఒక ఆయన షర్ట్ తిప్పి బనీన్ మీద ఎక్కుతున్నారు, ఒక ఆయన పాయింట్ పైకి అనుకొని ఎక్కుతున్నారు. సో ఈ ఫ్రేమ్ లో చూడండి 680 మెట్ల కాడనైతే మనం ఉన్నాము. సో 680 మెట్ల కాడనైతే వైల్డ్ బోర్ అంటే అడవి పంది అయితే మనకైతే కనిపించింది. ఈ ఫ్రేమ్ లో మాక్సిమం అది అడవే కాబట్టి వాటికి ఆహారం అయితే దొరుకుతుంది. కాకపోతే ఏంటంటే ఈ ఫ్రేమ్ లో చూడండి, నేనైతే ఒక పేపర్ కప్ తింటుంటే అయితే చూసాను. సో అడవి పంది ఏంటి పేపర్ కప్ ఎందుకు తింటుంది అంటే, తిరుపతిలో 99.9% క్లీన్గా ఉంటుంది. కాకపోతే 1% టూరిస్టులు చేసే మిస్టేక్ వల్ల ఆ క్లీన్నెస్ అనేది పోతుంది. సో ప్రజలు, పీపుల్స్ తిన్న వస్తువులు ఎక్కడ పడితే అక్కడ కాకుండా డస్ట్బిన్లో వేస్తే అంత క్లీన్గా ఉంటుంది. అలా జనాలు తినకుండా, జంతువులు తినకుండానైతే ఉండడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, 900 మెట్లు అయితే ఎక్కాము, ఇంకా 2650 మెట్లు అయితే బాకీ అయితే ఉన్నాయి. సో చూడండి, ఆ అన్న పాయింట్ పైకి అనుకొని ఎక్కుతున్నారు. సో ఎక్కుతుంటేనైతే చాలా వరకు అయితే జనాలు అయితే ఇచ్చారు. సో వాళ్ళు ఏ రకంగా ఎక్కుతున్నారు ఆ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మనం 1000 మెట్ల వరకు వచ్చేసాం. అంటే ఇంకా ఎంత ఉంది కామెంట్ చేయండి, ఇంకెంత ఉందో. 1000 మెట్లు ఎక్కాము, టోటల్కు 1000 అయితే ఇంకెంత ఉంటాయో కామెంట్ చేయండి. సో 1000 మెట్ల కాడనైతే కొద్దిసేపు అయితే ఆగడం జరిగింది. సో చూడండి, 1000 మెట్లు అయిపోయిన తర్వాత 1200 మెట్ల కాడికి అయితే వచ్చాము. ఇంకా ఎన్ని మెట్లు ఉన్నాయో చూడండి. సో 1200 మెట్ల కాడికి వచ్చిన తర్వాత ఒక్కసారి కెమెరా సిటీ వైపు పెడితే ఎలా అవుపిస్తుందో, 1200 లేదా 1300 1400 మెట్ల కాడ సిటీ కింద తిరుపతి సిటీ ఎలా అవుపిస్తుందో చూడండి. ఇంకొచ్చేపు మ్యాక్సిమం 1700 1800 వెళ్ళిన తర్వాత మళ్ళా ఒకసారి చూపిస్తాను. అప్పుడు మ్యాక్సిమం నా కెమెరా చిన్నది అలా ఇలా అవుపిస్తుంది. మ్యాక్సిమం పెద్ద కెమెరా అయితే క్లీన్గానే అవుపిస్తుంది. నా కెమెరాలో ఇలా అవుపిస్తుందని చూపిస్తున్నాను. సో చూడండి, 1800 మెట్లు ఇంకా 1750 మెట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి కూడా సిటీ చూపిస్తున్నాను. ఆ కెమెరాలో అయితే చిక్కడం లేదు, అంతా బయటగా కనిపిస్తుంది. సో అది చూసిన తర్వాతనైతే ఇంకా వెళ్ళడం జరిగింది. చూడండి, ఇది వచ్చేసి పెద్ద తోరణాలు దర్వాజా లాంటిది. ఇంకొకటి, ఆ దర్వాజా దాటిన ముందే అయితే మెట్లు ఎక్కడం చాలా అంటే చాలా కష్టమైంది. ఈ ఆట వాళ్ళకు ఉన్నాయి, అంటే స్ట్రేట్గా ఉన్నాయి. స్ట్రేట్గా ఉండడం వల్ల కొంచెం ఎక్కువ కష్టమైంది. సో ఆ తోరణం దర్వాజా దాటిన తర్వాత అయితే సాఫ్గా సీదాగా ఉన్నాయి, ఇలా ఉన్నాయి మెట్లయితే. ఇక ఆ తోరణం దర్వాజా దాటిన తర్వాత కొన్ని దుకాణాలు చాలా వరకు అయితే ఉన్నాయి. రకరకాల తినుబండారాలు అయితే ఉన్నాయి. టిఫిన్లు, తినుబండారాలు, పండ్లు, ఫలాలు, ఇలా రకరకాలుగా ఉన్నాయి. సో అవి దాటేస్తే వచ్చిన తర్వాతనైతే ఇలా మ్యాక్సిమం ఎన్ని కిలోమీటర్లు తెలియదు కానీ చాలా దూరం అయితే నడవడం జరిగింది. 1800 మెట్ల తర్వాత ఇంకా ఎన్ని వందల మెట్లు ఉన్నాయో మీకు తెలుసు కదా. సో ఆ మెట్లకు ఈ మెట్లకు కౌంట్, ఇవి కూడా మెట్లే, కాకపోతే కొంచెం దూరం దూరం మెట్లు ఉన్నాయి. ఇవి కూడా కౌంటే.
కాకపోతే చాలా దూరం నడవాలి ఇంకా. సో మీకు ఒకవేళ ఈ వీడియో చూస్తున్నప్పుడు తిరుపతి వెళ్ళినట్టయితే మేము తిరుపతికి వెళ్ళామని కామెంట్ చేయండి. చూస్తాను ఎంతమంది వెళ్ళారో. మ్యాక్సిమం చాలా వరకు అయితే జనాలు వెళ్ళే ఉంటారు. సో చూడండి, ఇక్కడనైతే ఎన్ని మెట్ల వరకు వచ్చాము మనం. సో దీంట్లో ఎన్ని మెట్లు కనిపిస్తున్నాయో మీరు గమనించారా? 2000 మెట్ల 2000 మెట్లు 2000 మెట్ల వరకు అయితే మనం వచ్చేసాం. 2100. సో చూడండి, 2100 మెట్లు అయితే మనం ఇప్పటి వరకు అయితే ఎక్కాము. సో చాలా వరకు అయితే తిరుపతికి 3550 మెట్లకు నామాలు పెట్టుకుంటూ పోతున్నారు. అంటే పసుపు కుంకుమ గంధం రాసుకుంటూ వెళ్తున్నారు. ఇంకా కొన్ని కాడనైతే దీపాలు వెలిగించుకుంటూ వెళ్తున్నారు. సో పెద్దగా అంటే మొక్కున్న వారైతే అలా మెట్లకు గంధమును కుంకుమనైతే రాసుకుంటూ వెళ్తున్నారు. సో మీకు వాళ్ళు కనిపిస్తే ఒకవేళ కామెంట్ చేయండి, మేము చూసాము, ఈ వీడియోలో ఉన్నారు, మెట్లకు గంధమును కుంకుమ పెట్టుకున్న వాళ్ళు. మ్యాక్సిమం వాళ్ళనైతే పెట్టాను, చూడండి, చూస్తే కామెంట్ చేయండి. సో మీ వీడియోలో వీళ్ళు కూడా ఉన్నారు. సో చూడండి, దుకాణాలు అయితే షాప్స్లో చాలా రకాలుగా అమ్ముతున్నారు. కాకపోతే హైట్ ఎక్కువ, హిల్స్ రీజన్ కాబట్టి కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. ఒక్క కూల్ డ్రింక్ అడిగితే 40 రూపీస్ అని అన్నాడు. ఎందుకన్నా ఇంత రేట్ అంటే, ఇంత పైకి ఎవరు తీసుకొస్తారన్నా ఇక్కడ ఉంది ఇంత, అందుకని కొంచెం రేట్ ఎక్కువ. ఒక చిప్స్ ప్యాకెట్ వచ్చేసి 20 రూపీస్. సో చూడండి, రేట్స్ అట్లున్నాయి. మీకు ఆకలి దాహం వేస్తే కంపంగా కొనుక్కొని తినాల్సిందే. సో మ్యాక్సిమం 3550 మెట్లు ఎక్కడానికి మ్యాక్సిమం మీరు బాగా ఫిట్గా ఉంటే 3 అవర్స్లో ఎక్కచ్చు. మేమైతే మాకు 4 అవర్స్ పట్టింది. 4 అవర్స్. ఇంకా మేము ఆకుంటే నిమ్మలంగా వెళ్ళేసరికి 4:30, 4 to 5 అంతే అనుకోవాలి. స్లోగా ఎక్కేసరికి. ఫాస్ట్ ఎక్కేది అంటే 3 అవర్స్లలో అయిపోయి ఉండి. సో చూడండి, భార్యాభర్తలు జంటగా ఎక్కుతున్నారు. 2200 మెట్లు ఎక్కాం. ఇంకా 1350 మెట్లు ఉన్నాయి. చూడండి, మీరు ఎప్పుడైనా ఇలా జంటగా వెళితే ఇలా పట్టుకొని 3350 మెట్లు ఎక్కుంటే, బ్రదర్ మేము ఇట్లా ఎక్కామని, తమ్ముడు మేము కూడా ఇలా ఎక్కామని కామెంట్ చేయండి. మన ఫ్యామిలీలో ఎక్కామని సంతోషపడతాను. ఇంకా 2500 మెట్లు అయితే మనం ఎక్కాము. ఇంకా ఎన్ని మెట్లు ఉన్నాయో చూసుకోండి, 1050. సో ఇంకా పైకి వెళ్తుంటే మాత్రం ఇంకా అడవి దట్టంగానైతే ఉంది. మనం పైకి వెళ్తున్నాం కాబట్టి రకరకాల చెట్లు అయితే మనకు అవుపిస్తున్నాయి. సో చెప్పాను కదా దీపాలు పెట్టారని. సో చూడండి, మెట్టుకి దీపాలు పెట్టుకుంటూ పోతున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పెట్టారో చూడండి దీపాలు. మొక్కుకున్న వాళ్ళు దీపాలు పెట్టుకుంటూ పోతున్నారు. ఇవాళ మొక్కు వాళ్ళు తీర్చుకుంటారు. సో చూడండి, మొక్కిన వారు దీపాలు పెట్టున్నారు. తిరుపతి అంటేనే మొక్కులు. సో చూడండి, ఎన్నో కామెంట్ చేయండి. దీని పేరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇది ఎన్నో జంతువు కామెంట్ చేయండి. దాని పేరేంటో కామెంట్ చేయండి. మనం ఈ వీడియోలో ఎన్నో జంతువు కామెంట్ చేయండి. మేమైతే 3500 మెట్లకైతే 2200 ఎక్కాం కాబట్టి హనుమాన్ విగ్రహం అయితే కనిపించింది. పెద్దగా మ్యాక్సిమం పెద్దగా ఉంది. అక్కడ ఒక పాత చెట్టు అయితే ఉంది. మ్యాక్సిమం దానికి ఎన్ని ఇయర్స్ తెలియదు, కానీ
ఆ ప్లేస్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆడ చాలా నార్మల్గా బాగా ఎన్విరాన్మెంట్ అయితే హైలైట్గా ఉంది ఆడ. సో మేమైతే ఇంకా ముందుకు వెళ్ళాము. సో ఆడైతే ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటంటే, ఆడ ఉన్నవారిని అడిగాం, ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి, అన్న ఇంకెంత దూరం ఉన్నదంటే, ఇక్కడనే తమ్ముడు, జస్ట్ కొంచెం నడిస్తే, కొంచెం దూరం నడిస్తే వస్తుందని అని ఒక 10 మెంబర్స్ చెప్పారు. కానీ అసలైంది ఏంటంటే చాలా అంటే చాలా దూరం అయితే ఉండడం జరిగింది. 2700 మెట్లు అక్కడికి వచ్చేసాం మనం. అప్పుడు ఇంకా 850 మెట్లు ఉన్నాయి. సో అందరూ వచ్చేసి అలానే చెప్పాను, ఇక్కడనే తమ్ముడు, ఇక్కడనే. ఆడ 2800 మెట్ల కాడ ఈ పెద్ద సైజు ఉడతనైతే కనిపించింది. సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు జనాలకి ఎంత చెప్పినా కూడా యానిమల్స్కు ఫాస్ట్ ఫుడ్ తినిపించడం కానీ, ప్యాకెట్ ఫుడ్స్ తినిపించడం కానీ చేస్తున్నారు. సో అలా తినిపించడం వల్ల ఏమంటుంది, వాటి ఫుడ్ సర్కిల్స్ అనేది దెబ్బతిని మన మీద ఆధారపడడం జరుగుతుంది. ఇలా టూరిస్టులు వచ్చిన వాళ్ళే బిస్కెట్స్ కానీ ఇంకా చిప్స్ కానీ అట్లా తినిపిస్తూ ఉంటే వాటికి అట్లనే అలవాటు అవుతుంది. వాటి ఫుడ్ సైకిల్ అనేది దెబ్బ తింటుంది. సో మ్యాక్సిమం అలా అందరికీ అనుకున్నాను, వీళ్ళకి తెలియదా, మ్యాక్సిమం తెలిసే ఉంటుంది, మరి ఎందుకు చేస్తున్నారో నాకు కూడా తెలియదు. సో మీకు కనుక ఇవి తెలిసి మాత్రం అలా చెయ్యకండి. అది ఆ ఫుడ్, మనం తినే ఫుడ్ వాటికి హార్మ్ఫుల్ కూడా కావచ్చు. సో చేయకండి అలా. సో చూడండి, ఇది మనం చూసే జింకలు. ఇంత దగ్గర చూస్తానైతే నేనైతే అనుకోలేదు. మ్యాక్సిమం అక్కడ ఉన్న వాళ్ళు అయితే వాటిని దగ్గరికి పిలిచి వాటిని అయితే పట్టుకోవడం జరిగింది. సో జింక కొమ్మలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. సో జింకలను చూసిన తర్వాతనైతే మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. కొద్దిసేపు అక్కడ ఆగి, సో చూడండి ఎంత ఎంత దూరం ఉందో. మ్యాక్సిమం ఈ దూరం మొత్తం పైకి వెళ్ళి గుడిలోకి దర్శనం చేసుకున్న తర్వాత ఈ దూరం, ఈ నడక మీకు ఏం గుర్తుండదు. సో ఆ ఫీలింగ్ చూడండి, ఎంత పొడవైన చెట్లు. అప్పుడు రకరకాల వంకర తిరిగిన చెట్లు ఉన్నాయి, ఇప్పుడు ఎంత స్ట్రేట్. ఇక్కడ వచ్చేసి పెద్ద చాలా ఏళ్ళ నాటి ట్రీ ఉన్నది, చూస్తుంటేనే ఏర్పడుతుంది, పెద్దగా అంటే పెద్దగా ఉన్నది. సో రికార్డ్ అయితే చేశాను నేను. అందుకే స్ట్రేట్ సీదాగా చాలా పొడుగైన ట్రీస్ అయితే ఉన్నాయి, రకరకాల చెట్లు ఉన్నాయి. సో కింద నుంచి మెట్లు ఉన్నాయి వెళ్ళడానికి, పైకి గుడికి రోడ్డు, బస్సు సర్వీసు, కారు కూడా పోవడానికి అయితే రోడ్డు అయితే ఉంది చూస్తున్నాం. కింద నుంచి పైకి వరకు కార్, బస్సెస్ అన్నీ కూడా వెళ్తాయి. సో ఇక్కడ నుంచి అయితే మళ్ళా ఎక్కడి వరకు, లాస్ట్ మోకాళ్ళ పర్వతం. మోకాళ్ళ పర్వతం దాటితే మనం తిరుమల వెళ్ళినట్టే. మనం తిరుమలలోనే ఉన్నాం, కాకపోతే గుడిని చేరుకోవాలంటే ఇంకొంచెం టైం పడుతుంది. మోకాళ్ళ పర్వతం దాటితే మనం తిరుమలకు వెళ్ళినట్టే, తిరుమల గుడికి చేరుకున్నట్టే. 350 కాడనే గుడి ఉంటుంది అనుకుంటే మీకు అలా ఉండదు. ఇంకా 350 మెట్ల నుంచి ఇంకొద్దిగా దూరం వెళ్తే